హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. మన ఛానల్లో డైలీ ఈవినింగ్ 6 o'clockకి క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఇట్స్ మోర్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండి. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ ఉత్తరాఖండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఎస్ఎస్సి కానీ, రైల్వేలో కానీ, ఇంకా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఉత్తరాఖండ్ స్టేట్ అనేది 2000 నవంబర్ 9th రోజు ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి విడిపోయి కొత్త స్టేట్గా ఫామ్ అయిందండి. అదే ఉత్తరాఖండ్ స్టేట్. ఇప్పుడు ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి డెహ్రాడూన్ అండి. ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఉన్నారండి. పుష్కర్ సింగ్ ధామి సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేట్ అండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ గారు ఉన్నారు. ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క బర్డ్ వచ్చేసరికి హిమాలయన్ మోనాల్ అండి. హిమాలయన్ మోనాల్. ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క యానిమల్ వచ్చేసరికి అల్పైన్ మస్క్ డీర్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్. క్యాపిటల్ వచ్చేసరికి డెహ్రాడూన్, సీఎం వచ్చేసరికి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ వచ్చేసరికి గుర్మిత్ సింగ్, స్టేట్ బర్డ్ వచ్చేసరికి హిమాలయన్ మోనాల్, స్టేట్ యానిమల్ వచ్చేసరికి అల్పైన్ మస్క్ డీర్. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నటువంటిది యమునోత్రి, యముత్రై, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ నాలుగిటిని చార్ధామ్ అంటామండి. చార్ధామ్ గ్లేషియర్స్, మంచు కొండలు అంటాము. ఇక్కడ నుంచి ఇక్కడ రివర్స్ వాటర్ ఫ్లోస్ ఉన్నాయండి. వాటర్ ఫ్లోస్ తర్వాత ఇక్కడ దుర్గ ప్రయాగ్రాజ్, రుద్ర ప్రయాగ్రాజ్, కర్ణ ప్రయాగ్రాజ్, నంద ప్రయాగ్రాజ్, విష్ణు ప్రయాగ్రాజ్. అసలు ప్రయాగ్రాజ్ అంటే 2 నదులు కలిసే చోటుని ప్రయాగ్రాజ్ అని అంటామండి. ఎస్ఎస్సిలో కానీ, రైల్వేలో కానీ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రయాగ్రాజ్ గురించి ఉన్నాయండి. అంటే అలకనంద అండ్ నందాకిని కలిసే చోటుని ఏమంటారు? నంద ప్రయాగ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ధౌలిగంగా అండ్ బద్రీనాథ్ ఇక్కడ కలిసే చోటుని ఏమంటారు? విష్ణు ప్రయాగ్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ధౌలిగంగా ఉంది కదండి, ఈ రివర్ అండ్ ఇక్కడ అలకనంద రివర్, ఈ రెండింటిని కలిసే చోటుని విష్ణు ప్రయాగ్ అంటామండి. విష్ణు ప్రయాగ్ అంటాం. నెక్స్ట్ అలకనంద అండ్ నందాకిని అండ్ అలకనంద కలిసే చోటుని వచ్చరికి నందు ప్రయాగ్ అంటామండి. నందు ప్రయాగ్ అంటాం. నెక్స్ట్ పిందర్ గంగా అండ్ అలకనంద కలిసే చోటుని కర్ణప్రయాగ్ అంటామండి. కర్ణప్రయాగ్. పిందర్ గంగా అండ్ అలకనంద కలిసే చోటుని కర్ణప్రయాగ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మందాకిని ఉంది కదండి, మందాకిని అండ్ అలకనంద కలిసే చోటుని రుద్రప్రయాగ్ అంటామండి. ఏమంటాం? రుద్రప్రయాగ్. భాగీరథి అండ్ అలకనంద కలిసే చోటుని దేవప్రయాగ్ అంటామండి. దేవప్రయాగ్. సో ఇది మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అలాగే ఉత్తరాఖండ్ స్టేట్ అనేది మోస్ట్ ఫేమస్ ఫర్ ల్యాండ్ స్లైడ్స్ అండి. కొండ చర్యలకి, క్లౌడ్ బెరస్ట్కి, గ్లేషియర్స్, మంచు కొండలకి ఇది ఉత్తరాఖండ్ స్టేట్ అనేది వెరీ ఫేమస్ అండి. గ్లేషియర్స్లో, ఈ మంచు కొండలలో ట్రావెలింగ్ పర్పస్ ఇబ్బంది అనేది కలగకుండా ఉండడానికి ఇక్కడ సిల్కియార్ టన్నల్ అనేది ఇండియన్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. సిల్కియార్ టన్నల్ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది రివర్స్ వచ్చేది అలకనందతోటే మెర్జ్ అవుతాయండి. ఒకసారి చూడండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఒకసారి మ్యాప్ పాయింట్లో చూద్దామండి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్ అండి. ఇవి కాకుండా ఆస్కాట్ శాంచరీ ఒకటి, కేదార్నాథ్ శాంచరీ ఒకటి, ఈ 2 బర్డ్ శాంచరీస్ అండి. ఉత్తరాఖండ్ స్టేట్లో నేషనల్ పార్క్స్ ఏమేమి ఉన్నాయి? ఇలా కాకుండా ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రివర్ పక్కన ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సార్ ఇక్కడ రామ్గంగా రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ నందాదేవి, ఇక్కడ చూడండి నందాదేవి. ఈ నందాదేవి అనేది ఇక్కడ అలకనంద రివర్ పక్కన ఉందండి. నందాదేవి అలకనంద రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ గోవింద్ నేషనల్ పార్క్ వచ్చరికి ఇక్కడ యమునా రివర్ పక్కన ఉందండి. గోవింద్ రివర్ వచ్చరికి యమునా రివర్ పక్కన ఉందండి. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, ఇవి 6 నేషనల్ పార్క్స్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ అండి. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంతకుముందు మ్యాప్ పాయింట్లో చూపెట్టినట్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది రామ్గంగా రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ నందాదేవి అనేది అలకనంద రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ గోవింద్ నేషనల్ పార్క్ అనేది యమునా రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ నందాదేవి ఇది నేషనల్ పార్కే కాకుండా బయోస్పియర్ రిజర్వ్ అండి. ఇండియాలో టోటల్గా 18 బయోస్పియర్ రిజర్వర్స్ ఉంటే అందులో ఒకటి నందాదేవి రిజర్వ్ అండి. ఇది వచ్చేసరికి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉందండి.
అలాగే నందాదేవి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఉందండి. నందాదేవి అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అండి. దీన్నే హేలీ నేషనల్ పార్క్ అని కూడా ఇంతకుముందు పిలిచేవారు. ఇది రీనేమ్డ్ యాజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ 6 నేషనల్ పార్క్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండి. ఇవి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒకసారి చూడండి. డ్యామ్స్ అండ్ రివర్ చూద్దామండి. ఫస్ట్ వన్ తెహ్రీ డ్యామ్ అండి. తెహ్రీ డ్యామ్, కోటేశ్వర డ్యామ్. ఇది వచ్చరికి భాగీరథి రివర్ మీద ఉందండి. భాగీరథి రివర్ మీద 2 డ్యామ్స్ ఉన్నాయండి. అదొకటి తెహ్రీ డ్యామ్, సెకండ్ వన్ కోటేశ్వర్ డ్యామ్. నెక్స్ట్ వన్ లఖ్వార్ డ్యామ్. ఇది వచ్చరికి యమునా రివర్ మీద ఉందండి. లఖ్వార్ డ్యామ్ ఇది యమునా రివర్ మీద ఉంది. నెక్స్ట్ దౌరా డ్యామ్ అండి. ఇది వచ్చరికి రామ్ గంగా రివర్ మీద ఉంది. దౌరా డ్యామ్ వచ్చరికి రామ్ గంగా రివర్ మీద ఉంది. నెక్స్ట్ రామ్ గంగా డ్యామ్ లేదా దీన్నే కాలగర్ డ్యామ్ అంటామండి. రామ్ గంగా డ్యామ్ లేదా కాలగర్ డ్యామ్ అంటాము. ఇది వచ్చరికి రామ్ గంగా రివర్ మీద ఉండండి. ఇందులో రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ వచ్చరికి తెహ్రీ డ్యామ్, కోటేశ్వర్ డ్యామ్, లఖ్వర్ డ్యామ్. ఇది రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ రివర్ సైడ్ సిటీస్ చూద్దామండి. బద్రీనాథ్ వచ్చరికి ఇది అలకనంద రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ హరిద్వార్ వచ్చరికి గంగా రివర్ పక్కన ఉంది. రిషికేశ్ కూడా గంగా రివర్ పక్కన ఉందండి. బద్రీనాథ్ అలకనంద రివర్, హరిద్వార్ గంగా రివర్, రిషికేశ్ గంగా రివర్ అండి. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీ చూద్దామండి. ఉత్తరాఖండ్ స్టేట్లో టోటల్ 20 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయండి. అందులో 6 అనేది ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండి. ఫస్ట్ వన్ అస్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది బర్డ్ శాంచురీ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ నందూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, థర్డ్ వన్ బిన్సర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఫోర్త్ వన్ గోవింద్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఫిఫ్త్ వన్ కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సిక్స్త్ వన్ సోనా నది వైల్డ్ లైఫ్ శాంచురీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ టాప్ 6లో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండి. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ వచ్చేసరికి నందాదేవి పీక్ అండి. ఇది నందాదేవి పీక్ ఎక్కడ ఉందంటే గార్వాల్ హిమాలయ రేంజ్లో ఉందండి. గార్వాల్ హిమాలయ రేంజ్లో నందాదేవి పీక్ అనేది ఉత్తరాఖండ్లో హైయెస్ట్ పీక్ అండి. ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ బద్రీనాథ్ టెంపుల్, సెకండ్ వన్ కేదార్నాథ్ టెంపుల్, థర్డ్ వన్ గంగోత్రి టెంపుల్, ఫోర్త్ వన్ యమునోత్రి టెంపుల్. ఇది ఉత్తరకాశీలో ఉందండి. ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయని చెప్తాము, కాకపోతే స్పెసిఫిక్గా ఇది ఉత్తరకాశీ ప్లేస్లో యమునోత్రి టెంపుల్ ఉందండి. వన్స్ అగైన్ రిపీటెడ్ బద్రీనాథ్ టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్, గంగోత్రి టెంపుల్, యమునోత్రి టెంపుల్. నెక్స్ట్ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉందండి. అది వచ్చరికి తెహ్రీ అండి. తెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇది భాగీరథి రివర్ మీద ఉందండి. ఇది 1000 మెగావాట్స్ కెపాసిటీ అండి. 1000 మెగావాట్స్ కెపాసిటీ భాగీరథి రివర్ మీద ఉంది. తెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అండి. ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి గద్వాలి, కుమాయుని, కజ్రాని, జూరా, రాస్లీలా, చప్పేలి, చోలియా డ్యాన్స్ అండి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వేస్తున్నటువంటిది చోలియా డ్యాన్స్ అండి. ఈ 7 వచ్చరికి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ అండి. వన్స్ ఐ కెన్ రిపీటెడ్ గద్వాలి, కుమాయుని, కజారి, జోరా, రాస్లీలా, చప్పేలి, చోలియా. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ అండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి రీజనల్ ఫెస్టివల్స్ వచ్చరికి వరల్డ్ ఫేమస్ కుంభమేళా అండ్ అర్ధ కుంభమేళా ఈజ్ హెల్డ్ ఎట్ హరిద్వార్ ఎట్ ఎవ్రీ 12 years అండ్ 6 years ఇంటర్వెల్స్ అండి. కుంభమేళా అనేది ఉజ్జయిని, అలహాబాద్, నాసిక్, హరిద్వార్ ఈ 4 ప్లేసెస్లో మెయిన్గా జరుపుతారండి. అందులో ఉత్తరాఖండ్ స్టేట్లో వచ్చరికి హరిద్వార్లో జరుపుతారు. ఇది వచ్చరికి ఎవ్రీ 12 yearsకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అంటే కుంభమేళా అనేది 12 to 12 years జరుగుతుంది. ఈ బిట్వీన్ 12 to 12 years మధ్యలో బిట్వీన్ 6 yearsలో అర్ధ కుంభమేళా కూడా నిర్వహిస్తారండి. నెక్స్ట్ అది కాకుండా అదర్ ప్రామినెంట్ ఫెయిర్స్ ఇన్ ఫెస్టివల్స్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ వచ్చరికి దేవిదురా మేళా అండి. ఇది వచ్చరికి చెంపావత్ అనే ప్లేస్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ పుమ్మగిరి మేళా. ఇది వచ్చరికి కూడా చెంపావత్ ప్లేస్లోనే జరుగుతుంది. నందాదేవి మేళా. ఇది వచ్చరికి ఆల్మోరా అనే ప్లేస్లో జరుగుతుంది. నెక్స్ట్ గౌచర్ మేళా. ఇది కూడా చమోలి ప్లేస్లో జరుగుతుంది. నెక్స్ట్ బైసాఖి మేళా. ఇది ఉత్తరకాశీలో జరుగుతుందండి. నెక్స్ట్ మాఘ మేళా. ఇది ఉత్తరకాశీలో జరుగుతుంది. నెక్స్ట్ ఉత్తరాయణి మేళా. ఇది వచ్చరికి బగేశ్వర్లో జరుగుతుందండి. నెక్స్ట్ విషు మేళా. ఇది వచ్చరికి జానుసర్ అనే ప్లేస్లో జరుగుతుందండి. నెక్స్ట్ పీరన్ కళ్యార్. ఇది వచ్చరికి రూర్కీ ప్లేస్లో జరుగుతుందండి. నెక్స్ట్ నందాదేవి రాజ్ జట్ యాత్ర. ఇది ఎవ్రీ 12 yearsకి ఒకసారి జరుగుతుందండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ రీజనల్ ఫెస్టివల్స్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ అండి.
ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అండి. ఇది డెహ్రాడూన్లో ఉంది. ఇండియా, నేపాల్, టిబెట్ ఈ ట్రై జంక్షన్ పాయింట్గా లిపులేకి పాస్ ఉందండి. ఈ ట్రై జంక్షన్ పాయింట్గా లిపులేకి పాస్ ఉంది. ఇది ఇండియాలో ఉన్నటువంటిది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నటువంటి డిస్టిక్ అండి. సో ఇండియా, నేపాల్, టిబెట్, చైనా ట్రై జంక్షన్ పాయింట్గా ఉన్నటువంటిది లిపులేకి పాస్ అండి. నెక్స్ట్ నేపాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేపాల్కి ఇండియాకు ఉన్నటువంటి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎక్సర్సైజ్ వచ్చరికి సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అండి. సూర్యకిరణ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ చైనాకు ఉన్న ఇండియాకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఎక్సర్సైజ్ వచ్చరికి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్సర్సైజ్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్సర్సైజ్ అండి. నెక్స్ట్ ఇండియాకి నేపాల్కి ఒక ప్లేస్ డిస్ప్యూట్ ఉందండి. అది ఒకసారికి కాలాపాని ప్లేస్ అండి. కాలాపాని ప్లేస్ అనేది డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ అండి. ఫస్ట్ ఇండియన్ విలేజ్ వచ్చేసరికి మానా అండి. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్ చిట్కుల్ అండి. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇంతకు ముందు వీటిని విలేజెస్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని రీనేమ్ యాజ్ ఫస్ట్ ఇండియన్ విలేజెస్ అంటున్నామండి. ఫస్ట్ ఇండియన్ విలేజ్ వచ్చేసరికి మానా, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ చిట్కుల్, ఇది వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉత్తరాఖండ్లో ఉందండి. ఇది డెహ్రాడూన్ ఏరియాలో ఉంది. 2011 సెన్సస్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ వచ్చేసరికి లిటరసీ రేట్ 78.82% అండి. లిటరసీ రేట్ 78.82%. సెక్స్ రేషియో 963 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. సెక్స్ రేషియో 963 పర్ 1000 మేల్ అండి. టోటల్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ 18 అండి. ఉత్తరాఖండ్ బార్డర్ షేరింగ్ విత్ 2 ఇంటర్నేషనల్ బార్డర్స్ అండ్ 3 డొమెస్టిక్ బార్డర్స్ అండి. ఇంటర్నేషనల్ బార్డర్స్ సరికి టిబెట్, చైనా ఒకటి, నేపాల్ అండి సెకండ్ వన్. 3 డొమెస్టిక్ బార్డర్స్ ఉన్నాయి కండి. అదొకటి ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ హర్యానా, థర్డ్ వన్ హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకే, దీస్ ఆల్ ఆర్ అబౌట్ ఉత్తరాఖండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మన ఛానల్లో 19 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంతోపాటుగా తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014, 15, 16 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఛానల్లో డైలీ ఈవినింగ్ 6 o'clockకి క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్లో హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ ఈ పాయింట్లో క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్. థ్యాంక్ యూ.